రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు తప్ప ఏం జరగట్లేదు. ఈరోజు మీరు చేసేటువంటి దాడి ఏదైతే హిందూపురం పార్టీ కార్యాలయం మీద మీ వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడి ఈ రోజుతో పోద్ది అనుకుంటున్నారా? రేపు ఈ రాష్ట్రంలో మీరు రాజకీయం చేయాలనుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? భయపెడదాం అనుకుంటున్నారా? భయపెట్టేటువంటి పరిస్థితికి ఏదో హిందూపురం ఏదో బాలకృష్ణ గారి నియోజకవర్గం అని చెప్పి ఏది పడితే అది చేస్తూ ఉంటే చూస్తూ ఉండం. గెలుపులు ఎప్పుడు ఓటములు గెలుపులు రాజకీయాల్లో సర్వసాధారణం. ఎగిసిపడే ప్రతి అలా ఒడ్డుకు రావాల్సిందే. మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అనధికాని హామీలతో అక్రమాలతో ప్రజలను మోసగించి అన్ని వర్గాల ప్రజలను నడ్డి వెడగొట్టి అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీ ఇచ్చి అమలులోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే 18 నెలలుగా సూపర్ 6 కొడతామని ఏ విధంగా డకౌట్ అయిందో, ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు మోసగించో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానివ్వండి వేల సంఖ్యలో పెట్టినటువంటి కేసులు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు తుంగలో తొక్కి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి స్వత్త రాజ్యాంగం చేసుకొని పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఏమీ లేనటువంటి ఆర్భాటాల కోసం పవన్ కళ్యాణ్ గారు, పదవుల కోసం పెదవులు ఇప్పనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చేసేటువంటి విధానాలు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ ఇంటి మీద మీ కార్యాలయం మీద ఎగరవేస్తే రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉందో గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు, కాలం తిరుగుతూనే ఉండదు. భూచక్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మీ అధికారం కాదు, మీ రాష్ట్రం నుండి చరమగీతం పాడేటువంటి కార్యక్రమం చాలా దగ్గరలో ఉంది.